వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి తీవ్రత పెరిగిపోయింది. వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేవగానే అత్యవసర పనుల మీద బయటికి వెళ్లాలంటే గజగజ వణుకుతున్నారు. రైతులు వ్యవసాయ పనుల కోసం వెళ్లే వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. చలి ఒక్కసారిగా పెరిగినప్పటికీ ఈసారి కొంత ఆలస్యంగానే వాతావరణం శీతలంగా మారింది. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని కారణంగా తుఫాన్తో పాటు ఏపీకి భారీ వర్ష సూచనలు జారీ చేసింది. వెదర్ చేంజెస్ కు సంబంధించిన అప్డేట్స్ వాతావరణ అధికారిని అడిగి తెలుసుకుందాం. ప్రెసెంట్ ధర్మరాజ్ గారు మనతో ఉన్నారు. వెదర్ రిపోర్టింగ్ గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 18వ తారీఖు నవంబర్ నుంచి కూడా కొంచెం చలి తీవ్రత అనేది క్రమేపీ సాధారణం కంటే కొంచెం హెచ్చైన స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి డ్రాప్ అనేది కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆదిలాబాద్, అలాగే చూసుకున్నట్లయితే హనుమకొండ, మెదక్, నిజామాబాద్, పటాన్ చెరువు, రాజేంద్ర నగర్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సాధారణం కంటే 3 డిగ్రీలు అనేది తక్కువగానే మనకి టెంపరేచర్స్ అనేవి నమోదవడం కూడా చూస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలకు ఉన్నటువంటి తెలంగాణలో ఉత్తర జిల్లాలకు ఉన్నటువంటి ఆదిలాబాద్, అలాగే మెదక్ కూడా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మెదక్లో మనకి ఆల్మోస్ట్ 10.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది ఈరోజు స్వల్పంగా నమోదయ్యాయి. అలాగే ఆదిలాబాద్లో కూడా చాలా తక్కువ టెంపరేచర్స్ 10.8 డిగ్రీ వరకు కూడా ఈరోజు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణలో నమోదయ్యాయి. ఇంకా చూసుకున్నట్లయితే వికారాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు చూసుకున్నట్లయితే మన హనుమకొండలో కూడా చూసుకుంటే 15 డిగ్రీల వరకు కూడా నమోదయ్యాయి. ఉండవలసినటువంటి 19 డిగ్రీలు అంటే సాధారణం కంటే 3 డిగ్రీల యొక్క డ్రాప్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. రానున్న 3 రోజులు కూడా ఇదే వాతావరణం అనేది కొనసాగే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో తెలంగాణలో అతిగా చలి తీవ్రత పెరగడానికి రీజన్ ఏంటిది? ఇది ఎన్ని రోజులు ఉంటుంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క చలి తీవ్రత అనేది సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సాధారణ స్థాయిలో ఉన్న చలి తీవ్రత అనేది రానున్న 3 రోజులు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి ఈ యొక్క ఆదిలాబాద్, నిజామాబాద్, అలాగే చూసుకున్నట్లయితే మెదక్, అటు హనుమకొండ ఈ యొక్క జిల్లాలకి ఎక్కువ ఈ యొక్క చలి అనేది కొంచెం ఎక్కువ ఉండే అవకాశం అవుతుంది. దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణలో కొంచెం చలి తీవ్రత అనేది సాధారణ స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, అలాగే నిజామాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్, ఇంకా ఇటు హనుమకొండ, చూసుకుంటే పటాన్ చెరువు, రాజేంద్ర నగర్ ఈ యొక్క జిల్లాల్లో మనకి చలి తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. సాధారణం కంటే కొంచెం ఎక్కువగానే ఇక్కడ నమోదవుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క దక్షిణ తెలంగాణలో మాత్రం సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి తీవ్రత అనేది కొనసాగుతుంది. సో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. తెలంగాణకు అది మన ఎఫెక్ట్ అవుతుందా? ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం తెలంగాణ మీద, ఎందుకు అంటే కిందకి ఇంకా దక్షిణ వైపు ఇంకా ఉండేది కాబట్టి ప్రస్తుతం తెలంగాణ మీద అయితే దీని యొక్క ప్రభావం అయితే ఉండకపోవచ్చు. కానీ ఈ యొక్క చలి తీవ్రత అనేది సాధారణ స్థాయిలోనే చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఏపీలో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అవి ఏ ప్రాంతాల్లో కూడా ఒకసారి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఈశాన్య ఋతుపవనాల సీజన్లో ఉన్నప్పుడు, ఈశాన్య ఋతుపవనాల కాలంలో మనకి ఎక్కువగా ఈ యొక్క తమిళనాడు, కేరళ, ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా కర్ణాటక, దక్షిణ ఆంధ్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా మనకి ఎక్కువ ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ వల్ల, ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం అనేది దక్షిణ భారతదేశంలోనూ అలాగే నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలోనూ ఎక్కువ నమోదవుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క వర్షపాతం అనేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ యొక్క మంత్స్లో కనుక చూసుకుంటే దక్షిణ ఆంధ్రాలో
నెల్లూరు ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువ వర్షం అనేది కూడా నమోదయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి స్మాల్ డౌట్ సార్, ఇప్పుడు లేటుగా చలికాలం లేదంటే లేటుగా వర్షం పడడం, లేటుగా సమ్మర్ రావడం, దీనికి రీజన్ ఏమై ఉంటుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ సీజనల్ వేరియేషన్ అనేది కాలాల్లో కొంచెం స్వల్పమైనటువంటి మార్పులు అనేవి చేర్పులు అనేవి కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మనకి చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా అక్టోబర్ 16 కల్లా కూడా మొత్తం ఈ యొక్క నైరుతి పవనాలు అనేవి భారతదేశ భూభాగం నుంచి చాలా వరకు కూడా నిష్క్రమించాయి. ఎప్పుడైతే ఇవి నిష్క్రమించాయో భారత భూభాగం అంతా కూడా ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు అనేవి భారత భూభాగంలోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తూర్పు గాలులు అలాగే ఈశాన్య గాలులు అనేవి కూడా మనకి ఈ యొక్క మన తెలంగాణ, ఆంధ్ర మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు అనేవి ఉన్నాయి. ఎప్పుడైతే తూర్పు గాలి కానీ ఈశాన్య గాలి కానీ వచ్చినప్పుడు నార్మల్ స్థాయిలోనే ఈ యొక్క చలి తీవ్రత అనేది ఉంటుంది. బట్ వాయువంగా వెస్ట్రన్ డిస్టర్బెన్స్తో కనుక ఈ యొక్క వాయువ దిశలోను వెస్ట్రన్ డిస్టర్బెన్స్తో ఒక రెండింటి వల్ల మనకి కనుక గాలి అనేది ఏర్పడినప్పుడు మాత్రం ఈ యొక్క చలితో పాటు పొడిబారినటువంటి వాతావరణం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఉత్తర తెలంగాణకు మాత్రం చలి తీవ్రత అనేది కొంచెం సాధారణం కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎండలు కూడా చాలా అధికంగా ఉన్నాయి అనేసి అంటున్నారు. దీనికి కారణం ఏమైంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే భూ ఉపరితలం అంతా కూడా మొత్తం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే భూ ఉపరితలం అంతా కూడా సమతుల్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సమతుల్యంగా వేడి అనేది ఎక్కుతుంది. సో ఈ వేడిమి అనేది ఆల్మోస్ట్ 1 డిగ్రీ వరకు కూడా మనకి ఎక్కువైంది. గతంతో పోల్చుకుంటే గత 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కన్నా చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి కాలంలో ఈ యొక్క వేడి అనేది 1 డిగ్రీ కంటే ఎక్కువగా నమోదవుతుంది అనేది సైంటిఫిక్ రిపోర్ట్స్ కానీ రీసెర్చ్ రిపోర్ట్స్ నుంచి మనకి వచ్చే అంచనాల ప్రకారం చెప్తున్నారు. ఈవెన్ ఐపీసీసీ రిపోర్ట్స్ కూడా ఏం చెప్తున్నాయి అంటే భూ ఉపరితలం అనేది గతంతో పోల్చుకుంటే 1 డిగ్రీ ఎబోనే మనకి ఉపరితలం వేడి అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అనేవి కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా ఎక్కువ మనకి ఉపరితలాన్ని వేడిమి చేయడం వల్ల మనం అన్నిత్యం ఉపయోగించేటువంటి సహజ వాయువు కానీ బొగ్గు కానీ ఈవెన్ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా అధిక మొత్తంలో మనం ఉపయోగించే యూసేజ్ కంటే ఎక్కువ ఉపయోగించడం వల్ల కూడా ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి తర్వాత సహజ వనరుల కొలత అనేది ఇవన్నిటి వల్ల కూడా భూ ఉపరితలం అనేది వేడెక్కే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని డేస్ వరకు ఉండొచ్చు సార్? ఒకవేళ ఈ టైం టు ఈ టైం ఎక్కువ చలి ఉంటుంది అనేసి సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి నవంబర్ 1st వీక్ నుంచి 2nd వీక్లో మనకి ఈ యొక్క చలికాలం అనేది దక్షిణ భారతదేశంలో సెట్ అయ్యి క్రమేపీ మధ్య భారతదేశం తర్వాత ఉత్తర భారతదేశం నవంబర్ డిసెంబర్ తర్వాత చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఈ యొక్క చలికాలం అనేది ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సో దక్షిణ భారతదేశంలో మొదలై తర్వాత సెంట్రల్ భారతదేశం మధ్య భారతదేశం తర్వాత ఉత్తర భారతదేశం వరకు కూడా ఈ యొక్క చలి అనేది వ్యాపిస్తూ ఉంటుంది. ఇది సర్వసాధారణంగా మనకి నవంబర్ డిసెంబర్లో చలి తీవ్రత అనేది మన దక్షిణ భారతదేశానికి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా జనవరిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ 1-2 రోజుల కంటే కూడా ఎక్కువ తీవ్ర స్థాయిలో అయితే ఎక్కువ ఉండదు. బట్ ఇక్కడ ఉత్తర భారతదేశంకి వచ్చేసరికి ఈ యొక్క చలి తీవ్రత అనేది దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఇక్కడ తీవ్ర స్థాయిలో ఇక్కడ ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి మార్నింగ్ ఎండలు ఎక్కువ ఉంటున్నాయి, నైట్ బాగా చలి పెట్టేస్తుంది. యాక్చువల్లీ చలికాలం అంటే మార్నింగ్ నైట్ ఈవినింగ్ కాగానే చలి స్టార్ట్ అవుతుంది. దానికి రీజన్ ఏమో ఉంటుంది? సహజంగా ప్రకృతిలో సహసిద్ధమైనటువంటి మార్పులు కూడా ఈ యొక్క మార్పులు చేర్పులకి దోహదపడతాయని చెప్పుకోవచ్చు. సర్వసాధారణంగా చూసుకుంటే శీతాకాలంలో మనకి పగటిపూట చూస్తే ఉదయం 4 నుంచి 8 ఈవెన్ 9 ప్రాంతాల్లో మనకి చలి తీవ్రత అధికంగాను ఇంకా నగర శివార్లో కనుక చూసుకున్నట్లయితే మనకి జిహెచ్ఎంసి నగర శివార్లో కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీస్ కానీ తర్వాత ఇండస్ట్రీస్ కానీ ఇవన్నిటి వల్ల వాటిలో వచ్చేటువంటి పొల్యూషన్ పొగ ఏదైతే ఉందో వాటి వల్ల కూడా ఇక్కడ పొగతో కూడినటువంటి వాతావరణం అనేది చుట్టుపక్కల నగర శివార్లలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క మంచుతో ఉన్నటువంటి వింటర్ కండిషన్స్తో ఈ పొగ అనేది యాడ్ అవుతుందో అప్పుడు ఫాగ్ అంటే పొగ మంచుతో పాటు పొగ కూడా యాడ్ అవ్వడం వల్ల పొగ మంచు అనేది ఇదవుతుంది. దాన్ని స్మాగ్ అంటాము. ఫాగ్ ప్లస్ స్మోక్ అది తర్వాత అది ఏం చేస్తుంది అంటే ఒక స్మాగ్ కింద వస్తుంది. దాని యొక్క థిక్నెస్ లెవెల్స్ కూడా అధికంగా ఉండడం వల్ల ఈ గాలిలో సాధారణ స్థాయిలో ఉన్నటువంటి
మనం పీల్చదగినటువంటి గాలి కూడా కలుషితం అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా కొంచెం అనారోగ్యం, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంటాయి. జనాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు దీని గురించి ముందు ఇంకా? ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క శీతాకాలంలో కనుక చూసుకున్నట్లయితే ధరించే దుస్తుల కాడి నుంచి తినే ఆహార పద్ధతులు కూడా ఎవరి శరీరానికి అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. ఇన్ జనరల్గా సర్వసాధారణంగా మనం ముదిరిన కలర్ రంగు దుస్తులు మాత్రం ఎక్కువ ధరిస్తూ ఉంటాము, డార్క్ కలర్ క్లోత్స్. ఇంకా చూసుకున్నట్లయితే ఆహారపు అలవాట్లు చూసుకున్నట్లయితే వేడి నీళ్లు క్రమేపీ మనం ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయో అనిపిస్తుందో అప్పుడు మాత్రం శరీరానికి కావాల్సినటువంటి వేడిని అనేది అందించవలసి వస్తుంది. వేడి ఆహారంతో పాటు వేడి నీళ్లు అనేవి ఎప్పటికీ క్రమేం తప్పకుండా పాటించాలి. తర్వాత పిల్లలు, వృద్ధులు పగటిపూట తెల్లవారుజామున చేసేటువంటి ప్రతి యాక్టివిటీస్ ఎప్పుడైతే చలి తీవ్రత కొంచెం ఎక్కువగా అనిపిస్తుందో అప్పుడు మాత్రం పగటిపూట చేసేటువంటి నిత్యం చేసేటువంటి యాక్టివిటీస్ అనేవి వాళ్ళు తగ్గించాలి. ఈవెన్ ఈవినింగ్స్ కూడా ఈ యొక్క యాక్టివిటీస్ అనేవి తగ్గించాలి. అవుట్డోర్ యాక్టివిటీస్ ముఖ్యంగా ఇవి తగ్గించాలి. అంతేకాకుండా వాళ్ళు ధరించే దుస్తులు కూడా చాలా ఇదిగా ఉండాలి. తర్వాత ఎప్పటికప్పుడు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుంటారో వాళ్ళు కంపల్సరీగా స్వెటర్స్ కానీ, తర్వాత ఆహారపు అలవాట్లు క్రమం తప్పకుండా వెచ్చని ఆహారం అనేది తీసుకోవడం, అలాగే చూసుకున్నట్లయితే అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా తగ్గించాలి. తర్వాత ఎవరైతే ఎర్లీ మార్నింగ్ టూ వీలర్స్ మీద ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలు కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అంత మంచిది కాదు. అంతేకాకుండా ఈవినింగ్ కూడా టూ వీలర్స్ మీద ప్రయాణాలు అనేవి అంత మంచిది కాదు. సో ఏపీలో వర్షాలు, తెలంగాణలో చలి, వీటికి అసలు ఎందుకు సార్ ఏపీలో వర్షాలు పడడానికి గల మెయిన్ రీజన్ ఏంటిది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకుంటే భారతదేశం మొత్తం కూడా నైరుతి పవనాల్లో మనకి సుమారు 70 నుంచి 80% వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే నైరుతి పవనాలు అనేవి నిష్క్రమిస్తాయో మొత్తం భారత భూభాగం నుంచి అప్పుడు మాత్రం ఈ యొక్క మనకి ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేవి భారత భూభాగంలోకి, ముఖ్యంగా దక్షిణ భారత భూభాగంలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. నైరుతి ఎప్పుడైతే నిష్క్రమిస్తున్నప్పుడు ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ భారత భూభాగాన్ని తాకుతాయో అప్పుడు మాత్రం ఈ యొక్క దక్షిణ భారతదేశానికి మాత్రం ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం అనేది ఈ యొక్క దక్షిణ భారతదేశానికి, అలాగే నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా కూడా ఎక్కువ వర్షం అనేది ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల వల్ల వస్తుంది. ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల్లో మనకి దక్షిణ భారతదేశం అనగానే ఈ యొక్క ఆంధ్ర అంతా కూడా కవర్ అయి ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు వస్తే కొంచెం వర్షం దక్షిణ తెలంగాణకు కూడా వస్తుంది. సో అలాంటి ఈ యొక్క కండిషన్స్లో ఎక్కువ వర్షపాతం అనేది ఈ యొక్క దక్షిణ ఆంధ్రాలోని, కోస్టల్ ఆంధ్రాలోని ఎక్కువ ఈ యొక్క కాలంలో ఎక్కువ వర్షం. అలాగే చూసుకున్నట్లయితే తెలంగాణ భూభాగం అంతా కూడా ఆల్మోస్ట్ భారతదేశం పటం చూసుకున్నప్పుడు ఇది ఆల్మోస్ట్ మధ్యస్థంగా ఉండడం వల్ల మనకి అన్ని విధాల తెలంగాణకు అన్ని విధాల ఈ యొక్క వాతావరణం అనేది సమతుల్యంగా ఉంటుంది. ఓకే, నైస్ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో చలి తీవ్రత ఎన్ని డిగ్రీస్లో ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ సాధారణ స్థితి కనుక తీసుకున్నట్లయితే సిటీ కనుక చూసుకుంటే 17 డిగ్రీల వరకు కూడా సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉంటాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అది 17 నుంచి 15 వరకు కూడా, అంటే 2 డిగ్రీలు తక్కువలోనే మనకి ఇప్పుడు ప్రస్తుతం నమోదవుతూ ఉంటుంది. రానున్న 3 రోజులు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతాయి. బట్ క్రమేపీ సాధారణ స్థాయికి కూడా ఈ యొక్క కండిషన్స్ అనేవి మళ్ళీ యథాస్థితికి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చలి తీవ్రతే కాదు, ఇప్పుడు వచ్చే సమ్మర్లో కూడా ఎలా ఉంటుంది అనేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే భారతదేశం అనగానే తీసుకున్నట్లయితే త్రికోణంలో ఉంటుంది. ఒకవైపు సముద్రము, రెండు వైపులా సముద్రము, ఒకవైపు నేల మనకి స్పష్టంగా కనిపిస్తుంటుంది భారతదేశం చిత్రపటాన్ని చూసినప్పుడు. అయితే త్రికోణ ఆకారంలో ఉండడం వల్ల మనకి వాతావరణ పరిస్థితులు కూడా చాలా భిన్నంగాను, భారతదేశానికి భిన్నంగాను ఉంటుంటాయి. సో ప్రస్తుతం కనుక తీసుకున్నట్లయితే మనకి లానినా ఫేజ్, అంటే మన ఈ సముద్రంలో కలిగేటువంటి ఉష్ణోగ్రతలు కూడా ప్రస్తుతం అటు చూసుకున్నట్లయితే లానినా ఎలినా అనేసి అంటాము. ఈ యొక్క లానినా ఎలినా ఫేజ్లో ఏమవుతుందంటే లానినా అనగానే కొంచెం
ఏమంటాం వాతావరణానికి మనకి వాతావరణంలో అనుకూలమైనతను సృష్టిస్తూ మనకి ఈ యొక్క సీజన్కి తగ్గట్టు ఎక్కువ రెయిన్ఫాల్ అనేది ఇస్తూ ఉంటుంది. ఎలినో వచ్చేసరికి ఏంటంటే డ్రై కండిషన్స్ అవి చూపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఈ యొక్క మన వింటర్లో కూడా లానినా ఫేజ్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నైరుతి ఈశాన్య ఋతుపవనాల సమయంలో మనకి ఇక్కడ దక్షిణ భారతదేశానికి ఎక్కువ వర్షం అనేది నమోదవుతూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క సీజన్ వింటర్ సీజన్ కనుక చూసుకున్నట్లయితే మనకి శీతాకాల పరిస్థితులు కనుక చూసుకుంటే మనకు ఉన్నటువంటి క్లైమటాలజికల్ సమాచారం ప్రకారం కూడా ఈ యొక్క చలికాలం అనేది సాధారణ స్థాయిలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మన ఉత్తర తెలంగాణలో మాత్రం చలి కొంచెం సాధారణ స్థాయి కంటే కొంచెం పెరిగినప్పటికీ దక్షిణ తెలంగాణలో మాత్రం ఈ యొక్క చలి అనేది సాధారణ స్థాయిలోనే ఉండే అవకాశం అయితే ఉంది. వన్స్ ఈ సీజన్ అవగానే మళ్ళీ మనం ఈ యొక్క సమ్మర్లోకి ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ఆ సమ్మర్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాతావరణ కండిషన్స్ బట్టి మనం సమ్మర్ ఎలా ఉంటుంది అనేది అప్పుడే ఒక అంచనాకి రాగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ న్యూస్. మరిన్ని కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ రూపాల్తో జ్యోతి, పల్లవి టీవీ.